బాలయ్య బాబు బాబీ కొల్లి కాంబోలో డాకు మహారాజ్ సినిమా విడుదలైపోయింది భయ్య. సినిమా ఎలా ఉంది? సినిమా చూసే విధంగా ఉందా? బోర్ కొట్టేస్తుందా? సినిమాకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చో ఇట్టర్ ఫ్లాప్ తెలుసుకుందాం పదండి. స్టోరీ పాయింట్ గురించి చెప్పుకోవాలంటే బందిపోటుగా డాకు మహారాజ్ బాలయ్య బాబు కనిపించగా లుక్స్ అయితే అదిరిపోయాయి. గుర్రం పైన బాలయ్య బాబు ఫ్యాన్స్ కి పండగలు అనిపిస్తారు. విలన్స్ మైనింగ్ మాఫియాకి బలవుతున్న ప్రజలను సేవ్ చేసే ప్రయత్నంలో బందిపోటి బాలయ్య ఏం చేశాడు, మరి విలన్స్ ఎలా తిప్పుకుంటాడు అన్నదే సినిమా మెయిన్ స్టోరీ పాయింట్. కానీ ఎన్నరగా ఇంకొక పాయింట్ కూడా ఉంది. అయితే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే సినిమా బాలయ్య బాబు ఎంటర్ అయితే మామూలుగా లేదు. పాప సెంటిమెంట్ అయితే ఫ్యామిలీ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. తమను బీజిఎం అయితే ఎలివేట్ చేసింది. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశానికి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అయితే ఖాయం. తమనేమైతే బీజిఎంతో ఇరగదీయగా బాలయ్య బాబు రెచ్చిపోయాడు. ఇంటర్వెల్ సన్నివేశం ఫ్యాన్స్ అయితే తట్టుకోలేరు. ఆ సీన్ బాబీకులో డిజైన్ చేయడంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు. మాస్ అభిమానులకి పండగే. సెకండ్ హాఫ్ లోకి వెళ్లే ముందు స్టోరీలకు వెళ్లే ప్రయత్నం చేయగా సెకండ్ హాఫ్ లో డాకు ఎపిసోడ్ అయితే హైలైట్ అయింది. గుర్రం పైన యాక్షన్ సన్నివేశాలు కానీ క్లైమాక్స్ కానీ బాలయ్య బాబు మాస్ తాండవమే చేశారు. ఈ సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్స్ కి అయితే ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. మాస్ అభిమానులకైతే సెకండ్ హాఫ్ ఫుల్ మీల్స్ అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. స్టోరీ పాయింట్కి వస్తే స్టోరీ పాయింట్ అయితే పెద్దగా కొత్తగా ఏమీ లేదు, కానీ బాగా నీరసంగా అయితే లేదు. డైలాగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే యాక్షన్ సన్నివేశాలు, సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్స్, ఈ సినిమా ఫారెస్ట్ ఫైట్ అయితే ఫ్యాన్స్ కి పోనకాలు అయితే వచ్చేస్తాయి. ఏస్తో సంబంధం లేకుండా బాలయ్య బాబు డ్యాన్స్, ఈ సినిమాలో ఎలివేషన్స్ కూడా ఓ రేంజ్ లో పేలాయి. బాలయ్య బాబు డైలాగ్స్ కూడా ఫ్యాన్స్ తో పాటుగా సాధారణ సినీ లవర్కి కూడా సినిమా పండగలు అనిపిస్తుంది. తమన్న బీజిఎం అయితే ఓకే, కానీ స్టోరీ అయితే కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. ఫ్యామిలీ సన్నివేశాలు కొంచెం రిపిటేటివ్గా అనిపించాయి. బాబీ కొల్లి ఈ సినిమా కొత్త స్టోరీ కాకపోయినా సరే కొత్తగా చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, లుక్స్ అయితే బాగున్నాయి, ఎలివేషన్స్ కూడా చాలా బాగా పడ్డాయి. తమను రెచ్చిపోగా ఎప్పట్లానే ఓవరాల్గా చెప్పుకుంటే కొత్త స్టోరీ కాకపోయినా సరే కొత్తగా చూపించే ప్రయత్నంలో బాబీ కొల్లి సక్సెస్ అయ్యారు. బాలయ్య బాబు మాస్ తాండవమే చేశారు. ఈజీగా చూసే విధంగా ఉంటుంది డాకు మహారాజ్ చిత్రం. బోర్ అయితే కొట్టలేదు. ఈ సినిమాకి మేము ఇస్తున్న రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. తప్పకుండా ఈజీగా చూసే విధంగా ఉంటుంది డాకు మహారాజ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ ఫిల్మీ న్యూస్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.